పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎవడైతే మాకేంటని హమాస్ లెక్క చేయడం లేదు. ట్రంప్ చెబితే మేమెందుకు వినాలని హమాస్ నేతలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. దేనికైనా షరతులు వర్తిస్తాయని హమాస్ పెద్దలు తేల్చి చెప్పడంతో ఇప్పుడు ఇజ్రాయెల్కు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. మరి ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం ఎటు దారితీస్తుందో. జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు వచ్చినప్పటి నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సహేతుకమైన చర్యలే కనిపిస్తున్నప్పటికీ ఏదో తెలియని అనిశ్చితి కూడా వెంటాడుతోంది. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చిన దేశాల్లో అమెరికా ముందంజలో ఉంది. అమెరికా అధ్యక్షుడిగా అధికారాన్ని చేపట్టక ముందే ట్రంప్ ఇజ్రాయెల్ హమాస్ వ్యవహారంపై దృష్టి పెట్టారు. దాంతో సీజ్ ఫైర్ సులభమైంది. బందీల విడుదల కూడా సజావుగా సాగుతున్న వేళ ఇరు వర్గాల మధ్య కొన్ని అపరిష్కృత సమస్యలు ఇబ్బందిగా మారాయి. హమాస్ దారి తప్పుతోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తున్నాయి. దాంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా హమాస్ ను హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్ కు వార్నింగ్ ఇచ్చారు. ఆ సంస్థ చెరలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయకుంటే గాజాను మరింత నాశనం చేస్తానని బెదిరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. గడిచినటువంటి 6 వారాల్లో ఇలాంటి ప్రకటన చేయడం ఇది రెండోసారి. గతంలో కూడా ఇదే విధంగా గడువు విధించి అంతు తేలుస్తానని చెప్పాడు. అప్పుడు కూడా హమాస్ ఖాతరు చేయలేదు. ఇప్పుడు కూడా వాళ్ళేమీ ఖాతరు చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే గడిచినటువంటి 6 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే గాజా ప్రాంతంలో ఉన్నటువంటి పాలస్తీనా బాధితులకు సహాయాన్ని అందనివ్వకుండా ఇజ్రాయెల్ అడ్డుకోవడం అనేది 6 రోజుల నుంచి జరుగుతూ ఉంది. రెండో దశ శాంతి ప్రక్రియ ప్రారంభం కావాలంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి దాదాపు 9,000 మంది పాలస్తీనా ఖైదీలని విడుదల చేయడం, దానికి బదులుగా బందీలను విడుదల చేయడం అనేటువంటిది గతంలోనే నిర్ణయించారు. దాంతో ఊహించినట్లుగా ఇప్పుడు అమెరికా మాటలను హమాస్ కూడా సీరియస్ గా తీసుకుని స్పందించింది. ట్రంప్ వార్నింగ్ ను పెడచెవిన పెట్టింది. ఇప్పుడున్నది తాత్కాలిక కాల్పుల విరమణ అని గుర్తు చేసింది. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పుడే మిగిలిన బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చర్యలపై విమర్శలు చేసింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వారిద్దరూ వెనక్కి తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. రెండవ దశపై చర్యలు జరపాలంది. తాము విడుదల చేస్తున్న బందీలకు బదులుగా ఎక్కువ సంఖ్యలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని, గాజా నుంచి ఇజ్రాయెల్ వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేసింది. చర్చలే బందీలను విడిపించుకోవడానికి ఉత్తమమైన మార్గమని వ్యాఖ్యానించింది. ట్రంప్ ఇజ్రాయెల్ని తప్పుపట్టాల్సింది పోయి హమాస్ని బెదిరించడం అనేటువంటిది అవాంఛనీయం, గర్హనీయం కూడా అని చెప్పక తప్పదు. రెండోది, వెస్ట్ బ్యాంకు ప్రాంతంలో ఇజ్రాయెల్ ఆక్రమించినటువంటి పాలస్తీనా ప్రాంతాల్లో యూదుల్ని అక్కడ ప్రవేశపెట్టి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయడం అనేటటువంటిది కూడా కొనసాగిస్తూ ఉంది. ఇవన్నీ కూడా రెచ్చగొట్టేటువంటి చర్యలు. ఈ నేపథ్యంలో హమాస్ని బెదిరింపుల ద్వారా లొంగదీసుకోవడం అనేటువంటిది ఇజ్రాయెల్ లేదా ట్రంప్ వల్ల అయ్యేటువంటిది కాదనేది గత 15 నెలల అనుభవం తెలియజేస్తా ఉంది. ట్రంప్ తొందరపాటుగా మాట్లాడారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్ తో సంబంధం లేకుండా ఆయన మాట్లాడారా, లేక నెతన్యాహు అభ్యర్థన మేరకే ట్రంప్ హెచ్చరికలు చేశారా అన్నది తెలియాల్సి ఉంది. చివరి హెచ్చరిక అని అనడంలో కూడా ఏదో మతలబు ఉందని అనుమానిస్తున్నారు. హమాస్ దూకుడు తెలిసిన వాళ్లు మాత్రం మళ్లీ ఏదో ఉపద్రవం ముంచుకొస్తోందని అనుమానిస్తున్నారు. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని కోరుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.